లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అక్రమ సంబంధం. మనోడు ప్రేమలో పడ్డాడు. ఈ టైంలో మురికి వాసన కూడా సెంటు వాసనలా అనిపిస్తుంది అనుకుంటా మనోడికి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ రివ్యూలు ఎక్కువైపోయాయి. ఈ ఫుడ్కి ఇంత మంచి టేస్ట్ రావడానికి కారణం ఏంటో షాప్ ఓనర్ అప్పుడే లైవ్లో చూపించాడు. ఈ సిచ్యువేషన్లో మనోడు వెనక్కి తిరిగి చూసి అక్కడే రక్తం కక్కుని చచ్చిపోతాడేమో. ఇదెక్కడి ఊరమాస్ ప్లాన్ రా మామ, దెబ్బకి ప్లేట్ మొత్తం ఖాళీ చేశావు. ఇదేంటి ఇది? ఏం చెక్క పక్కింటోళ్ళతో మాట్లాడుకుంటూ పని కానియచ్చు. ఫస్ట్ టైం లవర్తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నాడు, కానీ ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇదెక్కడి ఊరమాస్ ఐడియా రా బాబు. జనాల్ని షార్ట్ కట్ లో రోడ్డు దాటించి బాగానే వసూలు చేసేస్తున్నాడు మనోడు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. వీడు పెయింటర్ అనుకుంటున్నాడా లేక స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నాడా? గాల్లో అలా ఎగురుతున్నాడు. రోడ్డు మీద మామూలుగా ఉన్న అమ్మాయి నడుచుకుంటూ వెళ్తేనే 2-3 సార్లు చూడకుండా ఉండలేం. అదే ఇలాంటి కత్తి లాంటి ఫిగర్ నడుచుకుంటూ వెళ్తే చూడకుండా ఉండగలమా? ఇక్కడ కూడా మనోడు అదే చేశాడు. కానీ ఓహో కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. అంటే అది అమ్మాయి నీళ్ళలో దిగి చేపలు పడుతుంటే ఈ చేప చూడండి కింద నుండి ఏం చూస్తుందో. అంతలా అక్కడ ఏం చూస్తున్నావు చేప బ్రో? అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అమ్మాయి పక్కన కూర్చొని పులిహోర కలిపి గుంటని బుట్టలో పడేద్దామనుకున్నాడు, కానీ ఈ బాల్ని చిన్న బ్యాట్తో కొట్టాలి, ఇదెంత పని జుజ్జుబ్బి అంటూ రెడీ అయిపోయింది. కానీ తల్లి అవమానాన్ని చూడలేక కొడుకే ఏకంగా రంగంలోకి దిగాడు. పదండి మనోడు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూసేద్దాం. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. ఆ రోజు కార్చి చంటుకుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పలకపోతున్నాను భయ్య. ఎంత తాగేవన్నా బ్రేక్ రాడ్కి కిక్ రాడ్కి తేడానే తెలుస్తలేదే. అమ్మాయిలు మామూలుగా బండి నడిపితేనే కథ వేరేలా ఉంటుంది, పైగా ఇలాంటి స్టంట్లు వేస్తున్నారంటే ఎవడ్రా మాకు చెప్పకుండా రోడ్డుకి అడ్డంగా ఈ మురికి కాలువను కట్టింది అంటారేమో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. బుల్లెట్ బైక్లను కేటీఎం బైక్లను ఎవడైనా నడుపుతారు, ఇలా సింహం బైక్ నడిపేటోడికి ఒక రేంజ్ ఉంటుంది అంటూ ఎలా దూసుకుపోతున్నాడో చూడండి. మనోడు ఏకంగా ప్రకృతినే నాట్యం ఆడిస్తున్నాడు. వాట్ విజన్, వాట్ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఈ గేమ్ పేరేంటో మీకు తెలిస్తే చెప్పండి అయ్యా. మీ గ్యాంగ్లో కూడా ఇంతటి టాలెంటెడ్ చెఫ్ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.